మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న తండ్రి కుమార్తె మృతి చెందారు. షాద్నగర్కు చెందిన మచ్చేందర్ బీటెక్ చదువుతున్న తన కుమార్తె మైత్రిని కాలేజీకి పంపించేందుకు బైక్పై బస్టాప్కు బయలుదేరారు. షాద్నగర్ చౌరస్తా వద్దకు రాగానే వీరి బైక్ను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. మచ్చేందర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మైత్రికి తీవ్ర గాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసిందని సిఐ విజయ్ కుమార్ తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణ హత్య జరిగింది. దుగ్గొండకి చెందిన నాగేలి రాకేష్ జూన్ 20న హైదరాబాద్కి పోతున్నట్లు ఇంట్లో చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు సాయంత్రం యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ చేశారని బంధువులు చెప్పారు. స్నేహితులు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారని, కానీ అది ముమ్మాటికి హత్య అంటూ ఆరోపణలు చేస్తున్నారు. తమకు న్యాయం కావాలి అని రాకేష్ మృతిపై విచారణ జరిపించాలని డీసీపీని వేడుకున్నారు. ఎగువ ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మూసీ, ఈసీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. భారీగా వరద నీరు చేరుకోవడంతో ఈ నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. మహబూబాబాద్లో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుందని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి సాహెరా బాను అన్నారు. చాలా మంది ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారీతిన దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. మధ్యతరగతి కుటుంబాలు అవసరాలు ఆసరా చేసుకుని వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పుగా ఇచ్చి వారి సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిక వడ్డీ వ్యాపారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. 4 రోజుల కింద బోర్ మోటార్ పాడైతే పట్టించుకునే నాదుడే లేడు. స్వయంగా విద్యార్థులే స్కూల్ బయట నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. బాత్రూంకు వెళ్లాలి, స్నానాలు చేసుకోవడానికి నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటార్ బాగు చేయండి అని ప్రిన్సిపాల్ను అడిగితే పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థులు వాపోయారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం. ఈ ఘటనలో ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మృతి చెందారు. ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా డీఎస్పీలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై భక్తుల రద్దీ తగ్గింది. గత కొన్ని రోజులు భారీగా రద్దీ నెలకొనగా వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో రద్దీ తగ్గినట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా వేసవి సెలవుల్లో ముఖ్యంగా మే నెలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి జూలై మొదటి వారం నుంచే తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. దీంతో క్యూ లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దూడేకుల కులం సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల ఆర్థిక సంస్థను నెలకొల్పుతూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో టపాకాయలు పేల్చి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందంతో స్వీట్స్ కూడా పంచారు. టీడీపీ ప్రభుత్వం దూదేకులను గుర్తిస్తూ మైనారిటీ సబ్సిడీ రుణ పథకాల కింద రుణాలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. బాపట్ల జిల్లా సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కొల్లలపూడి గ్రామంలో అంకాలమ్మ తల్లి కొలుపుల సందర్భంగా స్నానాలు ఆచరించేందుకు వాడరేవు సముద్ర తీరానికి పలువురు యాత్రికులు వచ్చారు. వీరిలో 3 యువకులు తీరంలో స్నానం ఆచరిస్తుండగా అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోతుండగా అక్కడే విధులలో ఉన్న ఎస్ఐ చంద్రశేఖర్ డ్రోన్ నిఘా కెమెరా సాయంతో గుర్తించారు. వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. తిరుపతి అలిపిరి సమీపంలోని జూ పార్క్ రోడ్డులో చిరుత బైకుపై వెళ్తున్న వారిపై దాడి చేసింది. గత రాత్రి 11 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అలిపిరి నుండి చెర్లోపల్లి రోడ్డులో అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో చిరుత కనిపించిందని వాహనదారులు తెలిపారు. 2వీలర్పై దాడి చేసిన విజువల్స్ వెనుక వైపు వస్తున్న కారులోని కెమెరాలో రికార్డయ్యాయి. రెప్పపాటులో వాహనంపై వెళ్తున్న యువకుడు తప్పించుకున్నాడు.
బీహార్లో తొలి విడత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ వివరాలు వెల్లడించింది. మొత్తం 7,89,00,000 ఓటర్లలో సుమారు 99.8% ఓటర్ల గణన ప్రక్రియ పూర్తయిందని చెప్పింది. ఇందులో భాగంగా సుమారు 64 లక్షల మంది ఓటర్లు తప్పుడు పాత సమాచారం ఆధారంగా ఓటర్ లిస్టులో ఉన్నారని గుర్తించినట్టు తెలిపింది. వీరిలో 22 లక్షల మంది మృతి చెందిన వారిగా, 35 లక్షల మంది వలస వెళ్లిపోయిన వారిగా లేదా చిరునామా తెలియని వారిగా, 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగిన వారిగా ఉన్నట్టు చెప్పింది. అలాగే 1.2 లక్షల మంది ఓటర్ల గణన పత్రాలు తిరిగి అందలేదని ఈసీ తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రమాదం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య మద్దతు తెలిపారు. నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని, నకిలీ పేర్లను చేరుస్తున్నారని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవమని నిజం చెప్పారని తెలిపారు. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అంటుంటే హమాస్ను అంతం చేయాల్సిందేనని ట్రంప్ సూచించారు. హమాస్ను అంతం చేయాలని, గాజాలో ఆ పనిని పూర్తి చేయాలని తాజాగా ఇజ్రాయెల్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. అమెరికా మద్దతుతో కూడిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. చర్చలు జరపడానికి హమాస్ ఇష్టపడడం లేదని ట్రంప్ తెలిపారు. ఇండియా అవుట్ విధానాన్ని అనుసరించి నాడు భారత్తో ఘర్షణ పడిన మాల్దీవులు ఇప్పుడు న్యూఢిల్లీతో స్నేహబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు ఆరాటపడుతున్నారు. తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ కొనియాడారు. దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఏఈలో దారుణం చోటు చేసుకుంది. భారత యువతిపై 5 దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అబుదాబిలోని మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్న ముంబైకి చెందిన 24 ఏళ్ల యువతిపై అక్కడే పనిచేసే నేపాల్, ఇండోనేషియాకు చెందిన 5 సహోద్యోగులు గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అమ్మాయిని అబుదాబిలో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ముంబైకి తరలించారు. అనంతరం వెర్సోవా పోలీస్ స్టేషన్లో బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసింది.